అందరికీ హాయ్ అండి. నమస్తే. ముందుగా అందరికీ నాగపంచమి శుభాకాంక్షలు. ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే శుద్ధ పంచమి రోజున నాగపంచమి పండుగను జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది 9 ఆగస్టు 2024 శుక్రవారం అంటే ఈ రోజున నాగపంచమి పండుగను జరుపుకోనున్నారు. హిందూ మతంలో నాగపంచమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున నాగదేవతలను పూజించడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని, సకల పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. అంతేకాకుండా స్కంద పురాణంలో నాగపంచమి ప్రాధాన్యత గురించి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వివరించినట్లుగా శాస్త్రాల ద్వారా తెలుస్తోందట. పురాణాల ప్రకారం నాగదేవుని సేవకు పులకరించిపోయిన శ్రీ మహావిష్ణువు ఏదైనా వరం కోరుకోమన్నారట. అప్పుడే నాగదేవుడు తాము జన్మించిన శ్రావణ శుద్ధ పంచమి రోజున భూమి మీద మనుషులంతా కూడా నాగదేవతలకు పూజలు చేయాలని కోరుకున్నాడట. విష్ణుమూర్తి తన కోరికను అంగీకరించడంతో అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఏటా శ్రావణ మాసంలో శుక్ల పంచమి రోజున నాగపంచమి వేడుకలను చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ పవిత్రమైన రోజున నాగదేవతలకు పాలు, ఇంట్లో పాయసం తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే ఉపవాస దీక్షను పాటిస్తారు. నాగపంచమి రోజున తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేయాలి. అనంతరం పూజా మందిరంలో నాగదేవతలను పూజించడం వల్ల శివయ్య అనుగ్రహం లభిస్తుందని చాలామంది నమ్మకం. నాగదేవతకు పూజ చేయాలనుకునేవారు ముందుగా పూజ చేసే ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలి. అనంతరం ఎర్రని వస్త్రాన్ని పరిచి దానిపై నాగదేవత ఫోటో ఉంచాలి. అనంతరం కుంకుమ, పసుపు కలిపిన అక్షంతలు తిలకంగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత పూలు సమర్పించి తర్వాత దీపారాధన కూడా చేయాలి. నాగుపాము విగ్రహానికి నీరు మరియు పాలాభిషేకం చేయాలి. అనంతరం నాగదేవతకు పాలు, పంచదారను నైవేద్యంగా సమర్పించి అనంతరం నాగదేవత కథను చదవాలి. ఈ నాగపంచమి రోజున నాగదేవతలను పూజించటం వల్ల రాహుకేతువు దోషాల నుంచి కూడా విముక్తి లభిస్తుందని చాలామంది నమ్ముతారు. శాస్త్రాల ప్రకారం 12 రకాల నాగదేవతల ప్రస్తావనలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. వాసుకి, తక్షకుడు, కాళీయుడు, మణిభద్రకుడు, ఐరావతం, ధృతరాష్ట్రుడు, కర్కోటకుడు, ధనంజయుడు అనే అష్టనాగులను పూజించటం వల్ల మన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని, కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని, సర్పదోష నివారణ కోసం కూడా నాగపంచమి రోజున ప్రత్యేక పూజలు చేయాలని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా నాగపంచమి రోజున భూమిని తవ్వడం లాంటి పనులు చేయకూడదట. ముఖ్యంగా పాము పిల్లలు ఉన్న చోట ఇలా అస్సలు చేయకూడదట. ఎక్కడైనా పాము కనిపిస్తే దాన్ని ఇబ్బంది పెట్టకుండా ఆ సమయంలో నాగదేవతకు నమస్కారం చేయడం వల్ల అది అక్కడి నుంచి వెళ్ళిపోతుందట. ఈ పర్వదినాన పదునైన వస్తువులు కూడా వాడకూడదట. అలాగే నాగపంచమి రోజున సంధ్యా సమయంలో పొరపాటున కూడా పాము పేర్లను పలకకూడదని పండితులు చెబుతున్నారు. ఈ నాగపంచమి పండుగను అందరూ కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆశిస్తూ ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. ఓం శ్రీ నాగదేవతాయ నమః.